హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. బై ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియోని వస్తే మాత్రం అందరికీ షేర్ బై. అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసి మన భారతీయుడు 2 సినిమా నుంచి అయితే ట్రైలర్ అయితే రిలీజ్ అయిపోయింది బై. నిజానికి ట్రైలర్ చూస్తుంటే ఒక రేంజ్లో అయితే ఉంది. ఆల్రెడీ ఈ ట్రైలర్ ఇంతకుముందు వచ్చింది, కాకపోతే ఇప్పుడు కొంచెం రిలీజింగ్ ట్రైలర్ మాదిరి కొంచెం డిఫరెంట్గా అయితే వదిలేరు. ఇందులో నిజంగా మనము ఊహించుకున్నట్లుగానే భారతీయుడు క్యారెక్టర్ అంటే కమల్ హాసన్ గారు కరెక్ట్గా సెట్ అయిపోయారు. మనం ఎలా ఊహించుకున్నామో అంటే భారతీయుడు సినిమా చూసి అలానే ఉన్నారు. కాకపోతే ఇందులో స్పెషల్ క్యారెక్టర్ ఏంటి అంటే నిజంగా మన సిద్ధార్థ్ అన్ననే చెప్పాలి. అసలు మామూలు క్యారెక్టర్ ఇచ్చినట్లు లేదు భయ్య. ఆయనకి మాత్రము ఎక్సలెంట్గా ఉన్నాడు. అసలు నిజాయితీపరుడు ఎలా ఉంటాడు అని చెప్పేసి క్యారెక్టర్ అయితే ఉండడం అయితే జరిగింది ట్రైలర్లో చూపించిన దాని ప్రకారము. అయితే ఇంకా చెప్పాలంటే చాలామంది క్యాస్టే ఉన్నారు భయ్ ఈ సినిమాలో. అసలు మామూలు క్యాస్టింగ్ కాదు. అసలు ఎస్జే సూర్య గారు, రకుల్ ప్రీత్ సింగ్, ఇంకా చాలామంది అయితే ఉన్నారు. భారీ క్యాస్టింగ్. అలాగే ఈ సినిమాలో స్పెషల్గా నిజంగా అసలు కమల్ హాసన్ గారిని చూస్తుంటే మాత్రం ఒక రేంజ్లో అయితే దిమ్మ తిరిగిపోతుంది భయ్య. అసలు ఆ స్టంట్ లేనిది, ఆ ఫైట్ లేనిది అసలు మామూలుగా లేదు. మనకు అంటే ఒక రేంజ్ ఊహించుకుంటాం కదా, ఆ రేంజ్ కంటే భారీగా అనిపించింది నాకే. ఆ సీన్లకు తగ్గట్టు మన అనిరుద్ అన్న మామూలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఇవ్వలేదు భయ. ట్రైలర్కి మాత్రము ఒక రేంజ్లో అయితే ఇచ్చిండు. మరి సినిమాలో చూడాలి అది ఎలా ఉంటుంది అని చెప్పేసి. అంటే మనము ఇంతకుముందు ఏఆర్ రెహమాన్ గారిది మ్యూజిక్ అయితే విన్నాము భారతీయుడు సినిమాలో. ఇప్పుడు అనిరుద్ గారిది అయితే తీసుకోవడం అయితే జరిగింది మన శంకర్ గారు. ఎలా ఉండబోతుందో అనే ఆతృత ఎక్కువ మందికి ఉంది. ఎందుకంటే పాటలు అంత బాగాలేదు భయ్య నిజానికి. కానీ ఇప్పుడు ట్రైలర్లో ఉన్న బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చూస్తే మాత్రం ఒక రేంజ్ గూస్ బంప్స్ అయితే వస్తాయి భయ్య. ఆ రేంజ్లో అయితే ఉంది నిజంగా. అయితే ఇక్కడ మ్యాటర్ ఏంటి అంటే భారతీయుడు సినిమాలో మనకు లాస్ట్లో వాళ్ళ కొడుకు చనిపోయినట్లుగా చూపిస్తారు భయ్య. హెలికాప్టర్ బ్లాస్ట్ అవడంలో మనోడు చిన్న కమల్ హాసన్ చనిపోవడం అయితే చూపిస్తారు. అయితే ఇక్కడ మళ్ళీ కమల్ హాసన్ గారిని అంటే ఆ క్యారెక్టర్ని తెస్తారా భారతీయుడు 2లో, లేకపోతే పెద్ద ఆయనే ఉంటాడా అని చెప్పేసి ఒక చిన్న ఆతృత అయితే అందరికీ ఉంది భయ్య. ట్రైలర్లో చూపించిన దాని ప్రకారం అయితే ఎటువంటి క్యారెక్టర్ అయితే రివీల్ అయితే చేయలేదు. నేను అనుకుంటున్న విషయం ఏంటి అంటే ఆయన క్యారెక్టర్ని మళ్ళీ తెస్తారనేసి నేనైతే అనుకుంటున్నాను భయ్య. అది ఒక్కటి మాత్రం తెస్తారా లేదా అనేది ఇంకా ఎవరికీ తెలీదు. ఆయన శంకర్ గారికి తీసిన ఆయనకి మాత్రము తెలుసు. కాబట్టి ఆ క్యారెక్టర్ ఉంటుందా లేదా అనేది ఇప్పుడు క్వశ్చన్ మార్క్ భయ్య. అయితే అలా ఆ క్యారెక్టర్ ఉంటుంది అని అనుకుంటే మాత్రం కింద కామెంట్లో తెలియజేయండి భయ్య. అయితే ఆ క్యారెక్టర్ ఉంటే ఎలా ఉంటుందో కూడా కింద కామెంట్లో తెలియజేయండి భయ్య. మర్చిపోకుండా తప్పకుండా దయచేసి. అలాగే ట్రైలర్ ఎలా ఉందో కూడా కింద కామెంట్లో తెలియజేయండి భయ్య ప్లీజ్ దయచేసి.